మన నీడనన్నా మనకు అవుపడకుండా ఉంటదేమో గానీ దొంగలు మాత్రం 24/7 మనల్నే ఫాలో అవుతున్నారా ఎట్లా అనిపిస్తుంది కొన్ని ముచ్చట్లు చూస్తుంటే. ఇంటికి తాళమేసిపోతే ఇల్లు దోసుకుంటున్నారు, మెడల పుస్తెలు తాడుంటే గుంజుకపోతున్నారు, పైసలు పట్టుకొని బస్సులనో రైలునో ప్రయాణం కడితే తెలవకుండా మాయం చేస్తుర్రు. గసోంటి దొంగలున్న జమానాల ఎంత భద్రంగా ఉండాలి ఏం కథ. కానీ ఈ పెద్దక్క చూడుండ్రు వల్ల లోకంలో ఉన్నోళ్ళంతా సత్య హరిశ్చంద్రులు అన్న ఫీలింగులు ఉన్నట్టు ఉన్నది. బ్యాగును బస్ స్టాండ్లో పెట్టి బాత్రూమ్కి పోయొచ్చిందట అమ్మ. ఉంటాయా ఇక తప్పితే తుప్ప అన్నట్టు మాయం చేస్తున్నారు దొంగలు నిన్నీయాల. చూస్తూనే ఉన్నాం కదా, బ్యాంకుల పైసలు డ్రా చేసుకొని బండ్లలోనో కార్లలోనో పెట్టి ఎటన్నా వస్తే ఎట్ట మాయం చేస్తున్నారు. మరి ఈసంటి కాలంలో ఎంత పైలంగా ఉండాలి ఏం కథ. కానీ భద్రాచలంకి వెళ్ళి బస్సులో విజయవాడ పోతున్నకి ఎడవల్లి మరియమ్మ అనే పెద్దక్క తిరువూరు బస్టాండ్లో దిగి బ్యాగును బయట పెట్టి బాత్రూమ్కు పోయొచ్చిందట. అట పోయొచ్చినాక ఏమైందో చెప్పుకరా అక్క. ఇక నేను భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చి నేను బాత్రూమ్కి వెళ్ళాను, మన మంచినీళ్ళు తీసుకున్నాను. మంచినీళ్ళు తీసుకొని అక్కడ కూర్చున్నాను. వెళ్ళి ఈ లోపల బస్సు వచ్చిందని లేదు సంచించుకొని అక్కడికి వెళ్ళాను. అది ఫ్రీ బస్ కదన్నారు. మళ్ళీ 5 నిమిషాలు కూర్చున్నాను. ఈ లోపల మళ్ళీ బస్సు వచ్చిందని ఎక్కాను. లోపలికి వెళ్ళాక చూసుకుంటే పర్సు లేదు. ఇంక దిగి వచ్చేసాను. ఇంక ఇది జరిగింది. ఓసిని పాడైపోను. మరి ఇదేమన్నా అలనాటి రామాయణ కాలం అనుకుందో, సత్య హరిశ్చంద్ర మహారాజు కాలం ఏమన్నా ఫీలింగ్ లో ఉందో గాని బ్యాగు గట్ల బయట పెట్టిపోతే ఉంచుతారా అక్క? బ్యాగు చేతులు ఉండగానే మనకు తెలియకుండా పర్సులు నగలు మాయం చేయబట్టే దొంగలు. ఇక అట్లా లడ్డు కావాలా నాయన అన్నట్టు ఆఫర్ ఇస్తే అందుకొని అవతల పడకుండా ఉంటందుకు వాళ్ళు ఏమన్నా నీతికి నిజాయితీకి మారుపేరసంటి క్యారెక్టర్లా దొంగలక్క. దొంగలు ఇంతకా బ్యాగులో ఏమేమి ఉండే? 90 ఏళ్ళు ఉంటాయి. అమౌంట్ ఒకటే. అందులో 50 ఏళ్ళు చెక్ ఒకటి ఉంది సార్. ఇంకా అందులో ఇంటి తాళాలు అంటే మామూలే. ఇంకా అన్నీ పరుచుకోవడం చిన్న పరుచుకోండి కదా, పెద్ద పరుసు ఇట్లా పట్టుకునే పరుసు నేను ఎప్పుడు పట్టుకునేదాన్ని. ఎందుకంటే ఇందులో పడే చేసుకున్నాను గమ్మున. అయ్యయ్యో, వాళ్ళ చేతులు ఇరిగిపోను. 90,000 రూపాయల నగదు పైసలు, 50,000 రూపాయల చెక్ ఉండేనట. బ్యాగుల పర్సును కాదు, ఛాన్స్ ఇస్తే నీడను కూడా మాయం చేసేటంత షార్ప్ ఉన్నారు నిన్నయాల. ఇక అక్కడ ఆర్టీసీ అధికారులు ఉండి తిరువూరి పోలీసు వాళ్ళకు సమాచారం ఇస్తే వచ్చి దర్యాప్తు చేస్తున్నారట. సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో బస్ స్టాండ్లా, లేకపోతే మాత్రం అంతే కథ అవుతుంది. పాప మా దొంగలు దొరుకుతారో లేదో చూసిరు కదా. గోతికాడ నక్కలు కావాలి ఉంటున్నాయో లేవో కానీ నిన్నయాల బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లనే కాదు అడుగడుక్కు దొంగలు తయారుంటున్నారు దోసుకపోతందుకు. పైలం చేరా 90 ఏళ్ళు ఉంటాయి. అమౌంట్ ఒకటే. అందులో 50 ఏళ్ళు చెక్ ఒకటి ఉంది సార్.